హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. భారత క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. టీ20 ప్రపంచ కప్లో సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా బ్యాట్తో అదరగొట్టింది. మార్చి 5న ఇంగ్లాండ్తో ముంబైలో టీమిండియాతో అమీతుమీ తేల్చుకోబోతుంది. అయితే నిన్నటి మ్యాచ్లో బంతితో అంచనాలను అందుకోలేకపోయినా బ్యాట్తో మాత్రం సత్తా చాటింది. అయితే ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్లో మన వాళ్ళు ఎలా ఆడతారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే నిన్న సంజు శాంసన్ చెలరేగిపోయి ఉండకపోతే టీమిండియా పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అసలు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విఫలమవ్వడం విచిత్రం. అలాగే ఇషాన్ కిషన్ సైతం నిన్న అభిషేక్ శర్మనే అనుసరించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం దుబే ఫామ్లో లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మరి సెమీఫైనల్లో భారత్ ఆట తీరు ఎలా ఉండాలి, ఎలాంటి గేమ్ ప్లాన్ ఉండాలి అనే చర్చ జరుగుతోంది. ఈరోజు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు సుధీర్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. నమస్తే సార్. ఎస్, నమస్తే సార్. నమస్తే సుష్మా గారు, చెప్పండి. ఎస్ సార్, నిన్న మనం మ్యాచ్ చూసుకున్నట్లయితే కూడా 196 లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలోనే చేర్చేసింది. అంటే ఈ విజయంలో అసలు టర్నింగ్ పాయింట్ ఏ ఓవర్ అని మీరు అనుకుంటున్నారు? సంజు శాంసన్ యొక్క అద్భుతమైనటువంటి బ్యాటింగే కారణం అండి. అండ్ 190+ చేయడం మంచి బ్యాటింగ్ వికెట్ అయినా కానీ అంత ఈజీ కాదు ఏ టోర్నమెంట్లోనైనా కానీ. అండ్ దట్టు వెస్టిండీస్ లాంటి టీం పైన, ఇక్కడ వెస్టిండీస్ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా సుష్మా చాలా అద్భుతంగా ఆడినటువంటి టీం. బట్ ఓవరాల్ గా ఐ థింక్ ఇండియన్స్ ప్లేడ్ వెల్ అండ్ యునో ఈ వాజ్ ద హీరో అండి, డౌట్ లేదు. బికాస్ చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అటువంటి ఇన్నింగ్స్ కొరకు. వి ఆల్ నో దట్ అతనికి ఎటువంటి ఇంజస్టిస్ జరిగిందో. ఓపెనర్ గా ఆడుతుంటాడు ఎక్కువగా, బట్ ఓపెనర్ గా ఛాన్సెస్ కొన్ని మ్యాచెస్ రాలేదు. మిడిల్ ఆర్డర్ లో ఆడించారు, లోవర్ ఆర్డర్ లో ఆడించారు, అండ్ చివరికి ఆ స్థానం అతనికి దక్కింది మళ్ళీ. అండ్ తన యొక్క తడాకా చూపించాడు. అండ్ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు సుష్మా, రియల్ గా చెప్పాలంటే. అంటే ఒకవైపు వికెట్లు పడిపోతున్నా కానీ చివరి వరకు అతను నిలబడడం అనేది, ఆ కసి అనేది కనబడింది. నేను ఎలా అయినా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి నా యొక్క ప్రతిభను మరొకసారి చాటుకోవాలని చెప్పింది. అండ్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ అకేజన్ ఫర్ హిమ్ ఆల్సో. ఇంకా అంతకంటే ఎక్కువ ప్లాట్ఫామ్ ఏం కావాలి చెప్పండి అతనికి. అంత అద్భుతంగా ఆడాడు, లాస్ట్ వరకు ఉన్నాడు. అండ్ చివరికి అఫ్ కోర్స్ కొంచెం కష్టపడ్డా కానీ ఇండియా విక్టరీ అయితే సాధించింది. బట్ ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ ఇన్నింగ్స్ అండి, డౌటే లేదు. అంటే నిన్న చూసుకున్నట్లయితే కూడా వెస్టిండీస్ 195 4 వికెట్లకి చేసింది. అయినా కూడా మ్యాచ్ చేతిలోంచి వాళ్లకు ఎలా జారిపోయిందంటే ఏం చెప్తారు? ఇట్ వాజ్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్. రియల్ గా చెప్పాలంటే అంత బౌలర్స్ కు రియల్ గా ఎక్స్ట్రా హెల్ప్ ఏం లభించలేదు. వెస్టిండీస్ బౌలర్స్ స్ట్రగుల్ అయినారు, ఇండియన్ బౌలర్స్ కూడా స్ట్రగుల్ అయినారు. బుమ్రాను రన్స్ కొట్టడం చూసాం, వరుణ్ చక్రవర్తి 40 ఇచ్చాడు. అంటే ఐ థింక్ దెర్ వాజ్ నాట్ మచ్ హెల్ప్ టు ద బౌలర్స్. అయితే విశేషంగా బాల్ టర్న్ కాలేదు, విశేషంగా మీడియం పేసర్స్ హెల్ప్ఫుల్ కండిషన్స్ లభించలేదు. అండ్ వెస్టిండీస్ చేసినటువంటి టార్గెట్ ఇట్ వాజ్ ఎ గుడ్ టార్గెట్. అంటే డిఫెండ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అఫ్ కోర్స్ అంత పెద్ద బౌలింగ్ అటాక్ లేకపోవడం మెయిన్ రీజన్. బికాస్ దే హావ్ స్ట్రగుల్ విత్ దేర్ బౌలర్స్ అండి. అండ్ కెప్టెన్ కూడా అనుకున్నట్టుగా చేంజెస్ చేయలేకపోయాడు. షామర్ జోసెఫ్ ను కొంచెం లేట్ గా తీసుకొని వచ్చాడు. అతన్ని కొంచెం స్టార్టింగ్ లో తీసుకుని వచ్చినట్లయితే కొంచెం వేరే రకంగా ఉండేది. బికాస్ ఆ పేస్ జనరేట్ చేసేవాడు. బట్ అతను చేసినటువంటి నిర్ణయాలు కూడా కొంచెం ఎఫెక్టివ్ గా లేకుండే. ఓవరాల్ గా వాళ్ళ బౌలింగ్ కూడా అంత పెద్ద స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ కాదు వెస్టిండీస్ కూడా. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా దే డిపెండెడ్ మెయిన్లీ ఆన్ బ్యాటర్స్. సో వాళ్ళ బ్యాటర్స్ రాణించినప్పుడే వాళ్ళు విక్టరీ సాధిస్తూ వచ్చారు. అండ్ నిన్న అఫ్ కోర్స్ ఒక మంచి స్కోరే అది. అంటే 190 అనేది ఒక బ్యాటింగ్ వికెట్ అయినా కానీ ఇట్ వాజ్ అంటే డిఫెండ్ చేసుకోవడం అంత ఈ కష్టం కాకపోయినా కానీ డిఫెండ్ చేసుకునేటటువంటి టార్గెటే. ఇండియన్ బ్యాటర్స్ అద్భుతంగా ఆడడంతో వాళ్ళు గెలవలేకపోయినారు కానీ, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గుడ్ టార్గెట్ అండి. 190+ వాళ్ళు చేయడం అనేది నేను అనుకుంటాను ఇట్ వాజ్ గుడ్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే భారత్ చూసుకున్నట్టయితే ప్రారంభంలో వికెట్లు కోల్పోయినా కూడా మ్యాచ్ కంట్రోల్లోకి తెచ్చుకుందనే చెప్పుకోవాలి. అంటే దీని వెనుక అయితే సంజు శాంసనే ఉన్నాడని చెప్పుకోవచ్చా? ఆయన కసి అదంతా ఇక్కడ నో డౌట్. నిన్న రియల్ గా చెప్పాలంటే ఒకటి రెండు మంచి పార్ట్నర్షిప్స్ కూడా చూసాం. బట్ ఆ పార్ట్నర్షిప్స్ లో కూడా తన డామినెన్స్ కనబడింది.
అఫ్ కోర్స్ సెంచరీ మిస్ చేసుకోకపోయినా సెంచరీ చేసే అవకాశం అతనికి చివరిలో దక్కకపోయినా కానీ ఐ థింక్ మోర్ దెన్ ఏ సెంచరీ అండి. ఎందుకంటే ప్రతిసారి మనం సెంచరీ విక్టరీ సాధించి పెడుతున్నాం అనుకుంటే, బట్ అతను సాధించినటువంటి 99 రన్స్ అనేవి మామూలు రన్స్ కావు. అండ్ చూడండి అంటే దాదాపుగా 65-70% రన్స్ అతడే స్కోర్, 65% రన్స్ అతడే, 60% రన్స్ అతడే స్కోర్ చేశాడు. అవును. అందులో క్లియర్ గా కనబడింది అతని డామినెన్స్ అనేది. ఎక్కడ కూడా కష్టపడ్డట్టుగా కనబడలేదు. ఎఫర్ట్లెస్ గా షాట్స్ ఆడాడు, తనకి ఇష్టమైనటువంటి స్ట్రోక్స్ ఆడడం చూసాం. ఈ వాజ్ ఇన్ ఫుల్ ఫ్లో అండి. అన్ని కనబడ్డాయి. అతనిలో ఆ కసి కనబడింది, ఆ పేషెన్స్ కు తగ్గట్టుగా అతనికి ఆ ఫలితం దక్కింది. అండ్ క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే మంచి మంచి పార్ట్నర్షిప్స్ తర్వాత సుష్మా మనం చూసాం, వికెట్స్ ఇండియా కోల్పోతున్నటువంటి సమయంలో కూడా తను ఆ పేషెన్స్ కోల్పోలేదు. అండ్ ఒక క్యాలిక్యులేషన్ తోటి ఆడాడు, చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు. అండ్ ఆ ఇన్నింగ్స్ ఎలా వర్ణించా కానీ తక్కువనే. అండ్ సరైనటువంటి సమయంలో అతను ఇన్నింగ్స్ ఆడడం అనేది ఇట్ వాస్ సంథింగ్ స్పెషల్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అండ్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ వచ్చాడు. సో ఎస్టర్డే వాస్ ద ఒకేషన్ అండ్ లెట్స్ హోప్ దట్ యూ విల్ కంటిన్యూ ద సేమ్ ఫార్మ్. హీ వాస్ బ్రిలియంట్ ఎస్టర్డే ఇన్ ఆల్ థింగ్స్, నో డౌట్ అబౌట్. అండ్ వికెట్ల వెనకాల కూడా సుష్మా చాలా అద్భుతంగా వికెట్ కీపింగ్ చేశాడు. మనం చూసాం కదా, రన్స్ ఆపడం కానివ్వండి, వైడ్స్ ఎక్కువగా ఇవ్వకుండా కూడా ఐ థింక్ ఈ ప్లేడ్ ఎ కీ రోల్. సో ఇట్ వాస్ హిస్ డే ఎస్టర్డే, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే సంజు శాంసన్ 50 బంతుల్లో 97. అంటే ఇది కేవలం మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్సా, లేదంటే టోర్నమెంట్ డిఫైనింగ్ నాక్గా చూడాలంటారా? టోర్నమెంట్ డిఫైనింగ్ నాకంటే మీరు అన్నట్టుగా సెమీఫైనల్లో ప్రవేశించారు కనుక ఇండియాకి ఆ ఛాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు కప్ రేస్ లో ఉంటారు. అలా కూడా మీరు అన్నట్టుగా హెల్ప్ఫుల్ అయినట్టే. బట్ అబ్సల్యూట్లీ అంటే ఇటువంటి ఇన్నింగ్స్ చాలా రేర్ గా చూస్తారు. అంటే సూర్యకుమార్ యాదవ్ ఆడాడు కదా ఫస్ట్ మ్యాచ్ లో అగైన్స్ యుఎస్ఏ. సో అటువంటి ఇన్నింగ్స్ ఇతడు ఆడడం చూసాం. ఎందుకంటే ఆ మ్యాచ్ లో కూడా ఇండియన్స్ వర్ ఇన్ ట్రబుల్. ఈ మ్యాచ్ లో అంటే కప్ లో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి కానీ, బట్ సూర్యకుమార్ అటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్ లో. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ నాక్ ఫ్రమ్ హిమ్. అందరూ అవుట్ అవుతున్నప్పుడు 80 for 6-7 ఉన్నప్పుడు కూడా వికెట్ పైన నిలబడాడు. సో నిన్న అటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అంటే నిన్నటి ఇన్నింగ్స్ అబ్సల్యూట్లీ నిన్న క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ కనుక ఈక్వల్లీ గుడ్ అని డౌటే లేదు. ఎందుకంటే ఒకవైపు వికెట్లు కూడా పడిపోవడం చూసాం, ఒకవైపు ప్రెషర్ కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. హార్దిక్ పాండ్యా ఆడిన తర్వాత వస్తూనే శుభం డుబే కప్ లో బౌండరీ సాధించి ఆ ప్రెషర్ ను రిలీజ్ చేశాడు. సో కప్ లో పార్ట్నర్షిప్స్ ఇతనికి లభించాయి. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఫస్ట్ బాలే కాదు, ఆ ఓవర్ లో 2 బౌండరీస్ రావడంతో చివరి ఓవర్ లో ఎక్కువ రన్స్ అవసరం పడలేదు ఇండియాకు. లేకుంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ ఓవర్ లో మరొక వికెట్ ఇండియా కోల్పోయి ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఓవర్ లో 13 రన్స్ కావాలి, 15 రన్స్ కావాలంటే ఈవెన్ సంజు సామ్సన్ కూడా కొంచెం డిఫికల్ట్ అయి ఉండేవి. ఎందుకంటే ప్రెషర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అప్పుడు. సో ఆ ప్రెషర్ అనేది మీరు అన్నట్టుగా శివం డుబే ఆ కప్ లో బౌండరీస్ తోటి ఈజ్ చేశాడు. అండ్ చివరికి విన్నింగ్ స్టైల్ ఇన్ స్టైల్ సంజు సామ్సన్ ఫినిష్ ద ఇన్నింగ్స్ అండి, డౌటే లేదు. అంటే స్ట్రైక్ రేట్ దాదాపు 194. అంటే ఈ టెంపో నాకౌట్లో కూడా సస్టైన్ అవుతుందా? ఇప్పుడు నిన్నటిది కూడా నాకౌట్ లాంటి మ్యాచ్. ఎందుకంటే నిన్న కూడా గెలిచిన టీము సెమీఫైనల్లో ప్రవేశిస్తుందని మనం చర్చించాం. సో ఇండియా గెలిచింది, సెమీఫైనల్ ఆడాడు. నిన్న కూడా రియల్ గా చెప్పాలంటే ఇట్ వాస్ జస్ట్ లైక్ ఏ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్. బట్ సెమీఫైనల్లో నాకేమనిపిస్తుంది అంటే టగ్ ఆఫ్ వారే ఉంటుంది కొంచెం. ఎందుకంటే ఇంగ్లాండ్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నారు సుష్మా, అండ్ వాళ్ళని తక్కువ అంచనా వేయలేరు మీరు అసలుకి. అండ్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు టోర్నమెంట్ లో అన్డిఫిటెడ్ గా ఉన్నారు దాదాపు. ఎక్కడ కూడా వాళ్ళు ఇటలీ అగైన్స్ స్ట్రగుల్ అయినారు, కాలేదు అని కాదు, బట్ ఆ తర్వాత చాలా ఎప్పుడైతే ఫామ్ పుంజుకున్నారో అద్భుతంగా ఆడుతున్నారు. ఒక మ్యాచ్ లోనైతే మనం చూసాం సింగిల్ హ్యాండెడ్ గా సెంచరీ సాధించి బ్రూక్ విక్టరీ సాధించి పెట్టారు. అట్లా వాళ్ళకు కూడా ఒక్కొక్క ప్లేయర్ విక్టరీ సాధించి పెట్టేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రూక్ ఆడగలుగుతాడు, బట్లర్ ఆడగలుగుతాడు, సాల్ట్ అటువంటి ప్లేయరే. ఈవెన్ బెతల్ కూడా రియల్ గా చెప్పాలంటే సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయరే. ఈవెన్ జాక్స్ ఈస్ ప్లేయింగ్ కీ రోల్ ఫర్ దెమ్ యాజ్ ఎ బౌలర్ గా, బ్యాటర్ గా, లోవర్ ఆర్డర్ లో. సో అటువంటి ఇంగ్లాండ్ అగైన్స్ నేను అనుకుంటాను ఇట్ విల్ బి డెఫినెట్లీ ఒక గుడ్ మ్యాచ్ ఉంటుందండి ముంబైలో. అంటే బూమ్రాన్ చూసుకుంటే 4 ఓవర్లలో 36 పరుగులకి 2 వికెట్లు. అంటే డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ మీకు సంతృప్తికరంగా అనిపించిందా? బుమ్రా కొంచెం స్ట్రగుల్ అయినాడు నిన్న, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ కనుక కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా కనబడింది. బుమ్రానే కాదు, హార్దిక్ పాండ్యా కూడా చాలా రన్స్ ఇచ్చాడు. అండ్ హర్షర్ పటేల్ రన్స్ ఇచ్చాడు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా ఎక్కువ రన్స్ ఇవ్వడం చూసాం. అటువంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగా సుష్మా ఒక బౌలర్ను ఇండియా కొంచెం ఎక్కువ ఒక ఎక్స్ట్రా బౌలర్ లేని అది కనబడి, ఈవెన్ హర్షదీప్ కూడా ఇటు చేయడం చూసాం. ఎందుకంటే కండిషన్స్ అలా ఉన్నాయి కనుక రన్స్ వచ్చాయి. అండ్ ముంబైలో కూడా అటువంటి కండిషన్సే ఉంటాయి. ముంబైలో నాకు అనిపిస్తుంది అక్కడ కూడా చిన్న గ్రౌండ్, ఒక్కొక్కసారి బెల్టర్ లాంటి వికెట్స్ ఉంటాయి కనుక వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక ఎక్స్ట్రా బౌలర్ యొక్క అవసరం ఇండియాకి అవసరం ఉండవచ్చు.
మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళు శివం డుబేను డ్రాప్ చేసి కుల్దీప్ నాడిస్తారా, ఆర్ లేకుంటే డుబే తోటే కంటిన్యూ అవుతారా? మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఒక ఎక్స్ట్రా బౌలర్ లేనేటువంటి లోటు కనబడుతుంది. నిన్న అది కనబడింది కూడా బ్యాటింగ్ వికెట్ కనుక. బట్ ఎస్టర్డే నాకు ఏమనిపించింది అంటే ఎవ్రీ బౌలర్ స్ట్రగుల్ అండి. అక్కడ బౌలర్స్కు ఎక్కడ కూడా మీకు ఫేవరబుల్ గా కనబడలేదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటే వికెట్ తీసారు తప్పితే ఐ థింక్ ఫేవరబుల్ కండిషన్స్ ఏం కనబడలేదు సుష్మా బౌలర్స్ కు. అంటే సుధీర్ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే వెస్టిండీస్ చివరి ఓవర్లలో భారీగా స్కోర్ చేసింది. అంటే ఇది సెమీఫైనల్కి ముందు వార్నింగ్ బెల్ అనుకోవచ్చు. అంటే స్పిన్ విభాగం మ్యాచ్ పై ఎంత ప్రభావం చూపిందంటారు? చాలా టఫ్ క్వశ్చన్. కరెక్టే మీరు అన్నట్టుగా. ఒక వేకప్ కాల్ అంటారా మీరు అన్నట్టుగా? అబ్సల్యూట్లీ డౌటే లేదు. ఎందుకంటే చూడండి, అంటే కాంపిటీషన్లో మీకు కొంచెం టఫ్నెస్ ఎక్కడ కనబడుతుంది అంటే ఈక్వల్ టీమ్స్ తోటి ఆడినప్పుడు కనబడుతుంది. మీరు అన్నట్టుగా యుఎస్ఏ లాంటి టీమ్స్ తోటి కూడా స్ట్రగుల్ అయినారు. బట్ ఆ తర్వాత టఫ్ టీమ్స్తో ఆడినప్పుడు మీరు అన్నట్టుగా క్లియర్గా స్ట్రగుల్ అనేది కనబడింది. అగెన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎంత అది కావాల్సి వచ్చింది రియల్గా చెప్పాలంటే కొన్ని టీమ్స్, ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ ఇండియా రియల్గా మీరు అన్నట్టుగా బిట్ ఆఫ్ స్ట్రగుల్ కనబడింది టోర్నమెంట్ మొత్తంలో కూడా. అంటే నల్లేరుపై నడకలాగా ప్రతి దాంట్లో కనబడలేదు. ఈవెన్ నమీబియా అగెన్స్ట్ కూడా సుష్మా మీరు చెప్పినట్టుగా ఒక మ్యాచ్లో 230 చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయి 209 మాత్రమే చేయడం చూసాం. ఈవెన్ పాకిస్తాన్ అగెన్స్ట్ కూడా ఒక సమయంలో బిగ్ స్కోర్ చేస్తారనుకున్నారు. ఆ తర్వాత బ్యాటర్స్ స్ట్రగుల్ కావడం చూసాం. అండ్ ఆ మ్యాచ్లో కూడా పెద్ద స్కోర్ చేయలేదు. సో అంటే పూర్తిగా టోటల్గా అందరు ఫామ్లో ఆడినటువంటి అది కూడా కనబడలేదు మీరు అన్నట్టుగా. ఎందుకంటే అభిషేక్ శర్మ స్ట్రగుల్ అయినాడు, ఈశాన్ కిషన్ కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సూర్యకుమార్ యాదవ్ ఇస్ బీన్ గుడ్ ఆఫ్ కోర్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ హార్దిక్ పాండ్యా మాత్రం యాజ్ అన్ ఆల్రౌండర్ గా బ్రహ్మాండంగా ఆడాడు, డౌటే లేదు అందులో. అండ్ ఈవెన్ తిలక్ వర్మ కూడా మీరు అన్నట్టుగా ప్రతి మ్యాచ్ లో బిగ్ స్కోర్ చేసినటువంటి అదేం కనబడలేదు. సో దెర్ ఇస్ బీన్ స్ట్రగుల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్ మీరు అన్నట్టుగా. సో దట్ విల్ బి ఒక రకంగా చెప్పాలంటే కష్టమే. ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి టీం పైన మీకు ఎక్కడ కూడా ఛాన్స్ ఉండకూడదు. అంటే ఎక్కడ కూడా మీకు వీక్నెస్ అనేది ఎక్స్పోజ్ చేసేటట్టుగా ఉండకుండా ఉండాలి. అది డెఫినెట్ గా మీకు ఈ టోర్నమెంట్ లో మొత్తం కనబడింది, అందులో డౌటే లేదండి. అంటే ఈ టోర్నమెంట్ లో భారత్ క్యాచింగ్ ఎఫిషియన్సీ చూసుకుంటే 71.1% మాత్రమే. ఇది టైటిల్ రేస్ లో ప్రమాదమే అనుకోవచ్చు. అంటే ఈ మ్యాచ్ లో కూడా క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. క్యాచింగ్ అనేది కొంచెం వీక్నెస్ అండి. ఈ టోర్నమెంట్ కంటే ముందు కూడా ఏషియా కప్ లో కూడా చూసాం, ఛాంపియన్స్ ట్రాఫీలో కూడా ఐ థింక్ ఇండియా స్ట్రగుల్ విత్ క్యాచింగ్. అండ్ నిన్న కూడా కొంచెం ఎక్స్పోజర్ కనబడింది. ఈవెన్ వెస్టిండీస్ కూడా దే డ్రాప్ సమ్ ఇంపార్టెంట్ క్యాచెస్. మీరు అన్నట్టుగా క్యాచెస్ డెఫినెట్లీ ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ క్యాచ్ మీరు అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ పవర్ ప్లేలో నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ క్యాచెస్ తీసుకున్నట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆ ప్రభావం డెఫినెట్లీ చూపుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ చేస్ తర్వాత చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ పై భారత్ మెంటల్ అడ్వాంటేజ్ సంపాదించింది అంటారు. అంటే పెద్ద టార్గెట్ చేసిన అనుభవం సెమీఫైనల్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇంగ్లాండ్ ఈజ్ ఎ టఫ్ టీమ్ అండి. ఇంగ్లాండ్ తోటి నేను అనుకుంటాను సెమీఫైనల్ డెఫినెట్ అంత ఈజీగా కాకపోవచ్చు. ఇప్పటి వరకు అఫ్ కోర్స్ ఇండియా ఒక మ్యాచ్ అయితే ఓడిపోయినారు కదా, టోటల్ గా ఒక మ్యాచ్ ఓడిపోకుండానైతే ఇప్పటి వరకు సెమీఫైనల్లో ప్రవేశించలేదు. సో దెర్ వాజ్ స్ట్రగుల్ యాక్చువల్లీ. ఈవెన్ సూపర్ 8 లో కూడా చూసాం కదా, సూపర్ 8 లో కూడా ఇండియా లాస్ట్ వన్ మ్యాచ్ యాక్చువల్లీ. ఆ తర్వాత కష్టపడాల్సి వచ్చింది. ఇండియా నెక్స్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించేటప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ చూసాం మనం. లాస్ట్ మ్యాచ్ లో మంచి విక్టరీ సాధించారు కనుకనే జింబాబ్వే అగైన్స్ కనీసం వెస్టిండీస్ పైన ఆ కాన్ఫిడెన్స్ అనేది తెచ్చుకున్నారు. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఎట్ ఆల్. మీరు అన్నట్టుగా సౌత్ ఆఫ్రికా అగైన్స్ చూడలేదా ఎలా పర్ఫామ్ చేశారు అనేది. సో అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా సెమీఫైనల్లో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతాయి. ఎందుకంటే పూర్తి అంటే నల్లేరు పైన నడకలాగా మాత్రం ఇండియాకి టోర్నమెంట్లో ఇండియాలో ఆడుతున్నప్పటికీ కూడా ఐ థింక్ అలా జర్నీ అయితే కనబడలేదు, నో డౌట్ అబౌట్ ఇట్ అండి. అంటే ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో బయటపడిన భారత్ బలహీనత ఏది అంటే ఏం చెప్తారు? క్యాచింగ్ ఈజ్ ది వీక్నెస్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అట్లాగే ఒక ఎక్స్ట్రా బౌలర్ లేకపోవడం కూడా నేను అనుకుంటాను కొంచెం వీక్నెస్ కనబడింది నాకైతే. ఎందుకంటే దే స్ట్రగుల్ విత్ ది బౌలర్స్ యాక్చువల్లీ. మెయిన్ బౌలర్స్ కొంచెం స్ట్రగుల్ కావడం చూసాం. సో ఒకటి క్యాచింగ్ అండ్ ఒకటి ఎక్స్ట్రా బౌలర్ లేకపోవడం, దట్ వాస్ ద మెయిన్ రీజన్ అండి. అంటే జస్ప్రీత్ బుమ్రా పై అధికంగా ఆధారపడడం కూడా టీంకు అంటే డేంజర్స్ అయినా అనుకోవచ్చా? నాట్ ఓన్లీ జస్ప్రీత్, ఈవెన్ మోర్ డిపెండెన్స్ ఆన్ వరుణ్ చక్రవర్తి కూడా.
వరుణ్ చక్రవర్తి కూడా ప్రతిసారి ట్రంప్ కార్డ్ అనుకుంటున్నాం. ఆ, ఆ- అది కూడా నేను అనుకుంటాను కొంచెం మైనస్ పాయింట్ ఇండియాకు. ఎందుకంటే హార్దీప్ సింగ్ కూడా రన్స్ ఇస్తున్నాడు, హార్దిక్ పాండ్యా కూడా రన్స్ ఇస్తున్నాడు. సో అటువంటి సమయంలో మీరు అన్నట్టుగా జస్ప్రీత్ పైన టోటల్ గా డిపెండ్ కావడం అనేది ఇట్స్ మైనస్ పాయింట్ టు ఇండియా. సో అందుకని ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉన్నట్లయితే కుల్దీప్ కావచ్చు, లేకుంటే ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కావచ్చు, కొంచెం ఆ రిలాక్సేషన్ అనేది బౌలర్స్ ఉంటుంది. సో అక్కడ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా తేడా కనబడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మనం ఇటీవల మ్యాచ్ల్లో చూసుకుంటే కనుక టాప్ ఆర్డర్ కన్సిస్టెన్సీ కనిపించడం లేదు. అంటే ఇది సెమీఫైనల్లో పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు అంటారా? నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే సెమీఫైనల్ అనేది నేను అనుకుంటాను ఇక ఫైనల్ కు ఒకే మెట్ కనుక, అండ్ దట్ ఇండియా ప్లేయింగ్ అగైనెస్ట్ ఇంగ్లాండ్, డోంట్ ఫర్గెట్ దట్ సుష్మా. సో ఇవన్నీ కూడా కొంచెం బలపరచుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న వీక్నెస్ ఉన్నా కానీ ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్స్ప్లోజ్ చేయగలుగుతారు. ఇంగ్లాండ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండి, అండ్ వాళ్ళు కూడా పీక్ లోకి వస్తున్నారు, అంటే ఫామ్ అద్భుతంగా రాబట్టుకున్నారు. శ్రీలంకలో దట్టు టఫ్ వికెట్స్ పైన వాళ్ళు రన్స్ స్కోర్ చేసి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ కూడా కొన్ని మ్యాచెస్ లో విక్టరీ సాధించింది కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ దిస్ థింగ్. అండ్ ఇంగ్లాండ్ తోటి మీరు అన్నట్టుగా ఎక్కడ కూడా తప్పు చేయడానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అసలు. యాక్చువల్గా మీరు క్యాచింగ్ లో ఇంపార్టెంట్ క్యాచెస్ వదిలేసినట్లయితే ఐ థింక్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకొని బిగ్ స్కోర్ చేయవట్టు. నిన్న వెస్టిండీస్ విషయంలో అట్లా జరగలేదు కానీ, బట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ నేను అనుకుంటాను చిన్న అవకాశం ఇచ్చినట్లయితే ఐ థింక్ దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకు అందరు హిట్టర్సే. బట్లర్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ ఇండియాలో అనుభవం ఉంది అతనికి, అండ్ చాలా రోజులు బాంబే ఆడాడు అతను. సాల్ట్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్, మంచి ఫామ్ లో ఉన్నాడు. బెతల్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. బ్రూక్ యాజ్ ఎ కెప్టెన్ అవుట్ స్టాండింగ్ ఆడుతున్నాడు. సో జాక్స్ చివర్లో, శామ్ కరన్, ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ వెల్ ఫర్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు మార్చి 5న ఇంగ్లాండ్తో సెమీఫైనల్కు భారత్ ఎటువంటి కసరత్తు చేస్తుంది? ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? వెర్ ఇస్ ద టైమ్? ఓన్లీ 1 డే గ్యాప్ తర్వాత ఆడాల్సి వస్తుంది, మనందరికీ తెలిసిందే సుష్మా. అండ్ ఎక్కువ టైం ఉండదు మీకు, ఎందుకంటే ఇటువంటి బిగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మీకు 4-5 days రెస్ట్ అయితే ఉండదు. మార్పులు అంటే బాంబేలో నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ కూడా అప్పుడప్పుడు బాల్ స్కిడ్ అవుతుంది కనుక స్పిన్నర్స్ రాణించి అది ఉంటుంది. కానీ ఓవరాల్ గా మీరు కండిషన్స్ చూసినట్లయితే బాంబే ఈజ్ అ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ అండి, చిన్న గ్రౌండ్ అది కూడా. అండ్ అక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ రోజు కండిషన్స్ ఎలా ఉంటాయో యూ కాంట్ సే, ఐ కాంట్ సే. ఏదైనా డ్యూ ఎక్కువగా ఉన్నట్లయితే అగైన్ ద టీమ్స్ విత్ హూ విన్ ద టాస్ మైట్ ప్రిఫర్ బౌలింగ్ యాక్చువల్లీ. నిన్న కొంచెం ప్రభావం కనబడింది కోల్కతాలో కూడా. సెకండ్ టైం వెస్ట్ ఇండియన్స్ కొంచెం గ్రిప్ చేయడం కష్టంగా కనిపించింది. సో అటువంటి కండిషన్స్ లో టాస్ అనేది కీలకంగా మారుతుంది. బట్ ఓవరాల్ కండిషన్స్ నాకు ఏమనిపిస్తాయి అంటే ముంబైలో సుష్మా డెఫినెట్లీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, ఒక మంచి స్కోర్ చూసేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ సెమీఫైనల్లో భారత్ ఆట తీరు ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? మీకు ఛాన్స్ ఉండదు కదా తప్పు చేయడానికి. ఎందుకంటే మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సుష్మా ఒక మంచి క్యాచ్ వదిలేశారు అనుకోండి, బట్లర్ ఆడుతున్నప్పుడు అతని క్యాచ్ వదిలేశారు అనుకోండి, ఈ సచ్ ఎ ప్లేయర్ వి ఆల్ నో దట్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని ఒక బిగ్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సాల్ట్ విషయంలో కూడా అట్లా జరగవచ్చు, బ్రూక్ విషయంలో అట్లా జరగవచ్చు. రీసెంట్ గా అట్లా జరగలేదు, శ్రీలంకలో బ్రూక్ ఆడుతున్నప్పుడు ఒక చిన్న అవకాశం అతనికి లభించింది, ఆ తర్వాత రెచ్చిపోయాడు, సెంచరీ సాధించాడు, ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు, బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అలా ఇంగ్లాండ్ కు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్, అండ్ దట్టు 2 times వరల్డ్ కప్ గెలిచినటువంటి టీం కనుక వాళ్ళకు మీకు తప్పు చేసే ఛాన్స్ అసలు ఇవ్వకూడదు. అంటే ఒక మంచి క్యాచ్ వదిలేసి తర్వాత కంబ్యాక్ చేసే అది ఉంటుందని మనం అనుకోలేము ఇంగ్లాండ్ తోటి. వాళ్ళ బౌలింగ్ కూడా చక్కగా ఉందండి, వాళ్ళకు కపుల్ ఆఫ్ అద్భుతమైనటువంటి బౌలర్స్ ఉన్నారు. అండ్ దట్టు ఆర్చర్ ఈజ్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. ఆర్చర్ తో పాటు శామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, తర్వాత రాషిద్, ఈ ముగ్గురు స్పెల్ నేను అనుకుంటాను ఇట్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద మ్యాచ్ అండి. ఎందుకంటే వాళ్ళకు పవర్ ప్లేలో వికెట్ తీసే కెపాసిటీ ఆర్చర్ కు ఉంది, శామ్ కరన్ కు ఉంది, అండ్ మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసేటటువంటి బ్రేక్ త్రూస్ ఇచ్చేటువంటి కెపాసిటీ రాషిద్ కు ఉంది కనుక ఐ థింక్ ఎక్కడ కూడా తప్పిదానికి ఛాన్స్ అనేది ఉండకూడదు. ఫ్లాలెస్ గా ఉండాలి ఇంగ్లాండ్ తోటి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భారత్ అయితే గెలుస్తుంది, కానీ డామినేషన్ లేదు అనేది ఎంతవరకు నిజం? డామినేషన్ లేదు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా అగైన్స్ ఓడిపోవడం సూపర్ 8 లో చూసాం. తర్వాత జింబాబ్వే కూడా 240 మన 250 చేసినప్పుడు వాళ్ళు 180 చేయగలిగారంటే అఫ్కోర్స్ వాళ్ళ బ్యాటింగ్ కూడా చక్కగానే ఉంది. అండ్ వెస్టిండీస్ అగైన్స్ కూడా మీరు అన్నట్టుగా ఎఫర్ట్లెస్ విక్టరీ కాదు, ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ విన్, ఫెంటాస్టిక్ విన్, డౌట్ లేదు. బట్
అంత ఈజీగా ఒక 15 ఓవర్స్ 16 ఓవర్స్లో సాధించినటువంటి విజయం ఏం కాదు. 20th ఓవర్ వరకు కొనసాగింది మ్యాచ్ అది. సో అందుకనే మీరు అన్నట్టుగా మీ ఇండియా ప్రతి డిపార్ట్మెంట్లో డామినేట్ చేసినట్టుగా ఎక్కడ కనబడలేదు ఈ టోర్నమెంట్లో. దో దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఆన్ హోమ్ కండిషన్స్. ఈవెన్ పాకిస్తాన్ అగెనిస్ట్ కూడా మంచి విక్టరీ సాధించా కానీ అది ఇంకా కంఫర్టబుల్గా ఉంటే బాగుండు అని మనకు అనిపించింది. అగెనిస్ట్ యుఎస్ఏ ఇండియా స్ట్రగల్డ్ యాక్చువల్లీ. నమీబియా అగెనిస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సుష్మా బిగ్ స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయినారు. సో దీస్ ఆర్ ఉన్నాయి కొన్ని. అంటే పూర్తిగా ఇండియా ఎటువంటి డ్రాబ్యాక్ లేకుండా ఎటువంటి కష్టం లేకుండా ఇక్కడి వరకు వచ్చింది అంటే ఐ డోంట్ అగ్రీ యాక్చువల్లీ. దే హ్యావ్ స్ట్రగల్డ్ ఇన్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ. అంటే పూర్తిగా అంటే కేక్ వాక్ లాగా ఇక్కడ కూడా ఇండియాకి ఏం కనబడలేదు విక్టరీస్ అనేవి. దే హ్యావ్ స్ట్రగల్డ్. ఎస్, అంటే ఫీల్డింగ్ ప్లస్ డెత్ బౌలింగ్ సమస్యలు వెంటనే ఫిక్స్ చేయకపోతే కనుక సెమీఫైనల్లో షాక్ తినే ప్రమాదం ఉందంటారా? ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సుష్మా. ఎందుకంటే క్యాచింగ్లో కొంచెం వీక్గానే కనబడుతున్నారు. అండ్ దట్టు పవర్ ప్లేలో ఇంపార్టెంట్ క్యాచెస్ వదిలేసినట్లయితే ప్రెషర్ని ఇన్వైట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి మిస్టేక్స్ అనేవి మనం ఏషియా కప్లో చూసాం, ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. సో ఫీల్డింగ్లో ఇప్పటి వరకు కూడా ఇండియా ద బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ అని మాత్రం అనలేము మనం. అందులో అబ్సల్యూట్లీ డౌట్ లేదు. ఎలానైతే న్యూజిలాండ్ ఉందో ఫీల్డింగ్లో ద బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ ఇప్పటి వరకు, ఎట్లానైతే మనకు రియల్గా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా కూడా ద బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ గానే కనబడ్డారు. బట్ ఇండియన్స్ మీరు అన్నట్టుగా ఫీల్డింగ్లో కొన్ని ఎర్రర్స్ చేస్తున్నారు. అండ్ క్యాచింగ్ విషయంలో అబ్సల్యూట్లీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఇంపార్టెంట్ క్యాచ్ అనేది మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంది కనుక అబ్సల్యూట్లీ సుష్మా మీరు చెప్పినట్టుగా ఇండియన్స్ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫీల్డ్. అయితే ఒక్క మ్యాచ్ కాదు, వరుసగా అయితే కొత్త హీరోలు రావడం భారత్ బెంచ్ స్ట్రెంగ్త్ని ఎలా చూపిస్తుంది? అంటే మ్యాచ్ విన్నర్ల సంఖ్యలో భారత్ ఇతర జట్ల కంటే కూడా ముందే ఉందని చెప్పుకోవచ్చా? కపుల్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. మీకు సూర్యకుమార్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. ఇప్పుడు సంజు సామ్సన్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ నిన్నటి ఇన్నింగ్స్ తోటి. అభిషేక్ శర్మ కూడా ఆడిన రోజు ఈ కెన్ బి అ మ్యాచ్ విన్నర్. ఈశాన్ కిషన్, మీకు తిలక్ వర్మ. ఇండియాలో మ్యాచ్ విన్నర్స్ ఏం ఒకళ్ళు కాదు. ఈవెన్ హార్దిక్ పాండ్యా కెన్ విన్ యూ మ్యాచెస్ యాక్చువల్లీ. సో అట్లా మీకు సింగిల్ హ్యాండెడ్గా గెలిచిపించేటటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంగ్లాండ్ ఎట్లా ఉన్నారో ఇండియా కూడా అట్లాగే ఉన్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇంకా దాన్ని ఏమంటారంటే అభిషేక్ శర్మ కొంచెం రోల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండదు. ఎందుకంటే ప్రతిసారి కూడా హిట్టింగ్ అనేది మీకు వర్కౌట్ కాదు. అంటే హిట్అవుట్ గెట్అవుట్ లాంటి దాని నుంచి కొంచెం బయటికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక బిగినింగ్స్ ఆడాలి. ఇప్పుడు నిన్న సంజు సామ్సన్ ఎట్లా ఆడాడు? సంజు సామ్సన్ కూడా బిగ్ హిటరే, మొదటి నుంచి కూడా బాల్ హిట్ చేయగలుగుతాడు. బట్ అతడు క్యాలిక్యులేటెడ్గా లూజ్ బాల్ కొరకు వెయిట్ చేసి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో అభిషేక్ శర్మ కూడా నాకేమనిపిస్తుంది అంటే కొంచెం తన నేచర్కి అగెనెస్ట్గా. ఎందుకంటే ప్రతిసారి కూడా మీరు జస్ట్ చెప్పండి. ఇప్పుడు సుష్మా 20 బాల్స్ ఆడి ఒక 40 రన్స్ చేయడం ఇంపార్టెంటా, లేకుంటే 4 బాల్ ఆడి 16 రన్స్ కొట్టి అవుట్ కావడం ఇంపార్టెంటా? ఎప్పుడైనా కానీ 20 బాల్స్ వరకు ఆడి 40 రన్స్ స్కోర్ చేసినట్లయితే టీమ్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో అట్లా ఒక రోల్ ఆడినట్లయితే దట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్, గుడ్ ఫర్ ది టీమ్ ఆల్సో. సో అలా అభిషేక్ నేను అనుకుంటాను సెమీఫైనల్లో అటువంటి రోల్ ఆడే ప్రయత్నం చేయాలి. బికాస్ ఈశాన్ అండ్ అభిషేక్ స్టార్టింగ్లో అవుట్ అయినప్పుడు నిన్నంటే మీకు సంజు సామ్సన్ ఆడాడు కనుక మీకు ఆ ప్రెషర్ అనేది కనబడలేదు. బట్ సంజు సామ్సన్తో పాటు మీకు టాప్ ఆర్డర్లో పవర్ ప్లేలో కపుల్ ఆఫ్ వికెట్స్ ఎక్స్ట్రా కోల్పోయినట్లయితే ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ ద లోవర్ ఆర్డర్, ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ ద మిడిల్ ఆర్డర్. సో అందుకని అభిషేక్ అండ్ ఈశాన్ కిషన్ కూడా నేను అనుకుంటాను ఇద్దరిలో ఎవరైనా ఒక 15 ఓవర్స్ వరకు ఆడే ప్రయత్నం చేసినట్లయితే దట్ కెన్ బి ఫెంటాస్టిక్ ఫర్ ఇండియా. అంటే సార్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే నెంబర్ 7 వరకు కూడా హిట్టర్లు ఉండడం అంటే గేమ్ చేంజర్గా ఉండబోతుందా అనుకోవచ్చా? లేదంటే అంటే ఒక్క ప్లేయర్ అవుట్ అయినా కూడా స్కోరింగ్ టెంపో తగ్గకపోవడం ఇది భారత్కు హెచ్చరిక అని అనుకోవచ్చా? చాలా టఫ్ క్వశ్చన్ చెప్పడం. మీరు అన్నట్టుగా ఇంగ్లాండ్ కూడా డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకు జాక్స్ లోవర్ ఆర్డర్లో ఆడుతూ ఒక అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు. అండ్ అట్లా మీరు అన్నట్టుగా ఇండియా కూడా ఉంది. అక్షర్ పటేల్ వరకు కూడా మీకు ఒక బ్యూటిఫుల్ లైనప్ ఉంది, డౌటే లేదు. కానీ ఇంగ్లాండ్ కట్టడి చేయడం చాలా కష్టమే. ఎందుకంటే ఇంగ్లాండ్లో కూడా సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించేటటువంటి ప్లేయర్స్ వాళ్ళు. మీకు బట్లర్ ఆన్ ఈస్ డే, హూ కెన్ స్టాప్ హిమ్, యూ టెల్ మీ. అండ్ సాల్ట్ ఎవరైనా ఆపగలుగుతారా ఆన్ ఈస్ డే? అట్లాగే బేతల్ని ఆపలేస్తారు. బేతల్ కూడా మోడర్న్ క్రికెట్లో ఒక మంచి రోల్ ఆడుతున్నాడు. రియల్గా చెప్పాలంటే ఒక మ్యాచ్ విన్నర్గా తయారవుతున్నాడు. బ్రూక్ యాజ్ అ కెప్టెన్గా ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో జాక్స్ వరకు వాళ్ళకి అద్భుతమైనటువంటి లైనప్ ఉంది కనుక మీరు చెప్పినట్టుగా ఐ థింక్ వాళ్ళని కట్టడి చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే అలా కట్టడి చేయాలి అంటే ఇండియా మరి సేమ్ లైనప్తో వెళ్తారా, లేకుంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ విషయం ఆలోచిస్తారా? ఓన్లీ కండిషన్స్ విల్ టెల్ us యాక్చువల్లీ. నౌ వీ కాంట్ టాక్ అబౌట్ దట్.
అంటే ఫైనల్గా మార్చి 5న మ్యాచ్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? సెమీఫైనల్ ఇట్ విల్ బి ఎక్సైటింగ్ లైక్ ఇట్ వాజ్ ఎస్టర్డే సుష్మా. ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టీమ్ యాక్చువల్లీ. 2 times వరల్డ్ కప్ గెలిచారు. అండ్ ఇంగ్లాండ్ లో ఆడినటువంటి మాక్సిమం ప్లేయర్స్ అందరూ కూడా ఇండియన్ కండిషన్స్ కి అలవాటు పడి ఉన్నారు. అండ్ వాళ్ళకు జోఫ్రా ఆర్చర్ ఫామ్ లో ఉండడం, శామ్ కరన్ ఒక రోల్ ప్లే చేయడం అనేది ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి వాళ్ళకు. అండ్ రషీద్ ఈజ్ అ కీ బౌలర్. స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ అయినాడు కానీ శ్రీలంకలో, బట్ ఈస్ టేకింగ్ వికెట్స్. అండ్ జాక్స్ ఈజ్ గెటింగ్ దెమ్ వికెట్స్. అండ్ వాళ్ళకు డాసన్ లాంటి బౌలర్ ఉన్నాడు. అండ్ కావాలంటే వాళ్ళు, నేను అనుకుంటాను మరొక బౌలర్ ఓవర్టర్న్ కూడా తీసుకోవచ్చు పేసర్ కావాలంటే. వాళ్ళ బౌలింగ్ ఈక్వల్ గా గుడ్ ఉంది కనుక ఇండియా లాగా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ సెమీఫైనల్ యాక్చువల్లీ. అండ్ యా, ద డే టాస్ అనేది కూడా కొంచెం కీలకంగా మారుతుంది కండిషన్స్ ని బట్టి. సో లెట్స్ వెయిట్ ఫర్ ద డే, దట్స్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక సెమీఫైనల్ అయితే ఒక అడుగు మాత్రమే, కానీ భారత్ చూపిస్తున్న జోరు చూస్తే ట్రోఫీ కళ ఇక దూరంగా కనిపించడం లేదని చెప్పుకోవాలి. మరి జోరు కొనసాగుతుందా, లేకపోతే భారత్ ఫైనల్ టికెట్ ఖాయం చేసుకుంటుందా? మనం మ్యాచ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి వైకే న్యూస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.